ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని కబళించిన కరోనా వైరస్ని మనం ఇంకా మర్చిపోలేదు. కరోనాని చైనానే సృష్టించింది అని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు నమ్ముతున్నాయి. ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్తోంది. 5 ఏళ్ల క్రితం వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోంది అని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చైనా ల్యాబ్లో డేంజరస్ ఫంగస్ని సృష్టిస్తున్నారా? అమెరికాలో 2 చైనా సైంటిస్టుల అరెస్ట్ ఈ విషయాన్ని మరింతగా ఆందోళన కలిగించేలా చేస్తోంది. జియాన్ లియూని ప్రశ్నిస్తోంది అమెరికన్ FBI. ప్రమాదకర ఫంగస్ని స్మగ్లింగ్ చేశారు అంటూ వాళ్ళపై కేసు నమోదైంది. సంచలన విషయాలు బయటపెట్టారు FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్. అరెస్ట్ అయిన చైనీయుల దగ్గర పుసారియం గ్రామినేరం అనే ఒక ఫంగస్ని గుర్తించారు. ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఆ ఫంగస్ని తరలించారు. అసలు ఈ ప్రమాదకరమైన ప్యాథోజన్ వల్ల ఏం జరగబోతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మ జీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది? చైనా ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే అంతా షాక్ అవుతారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం సాగుతోంది అని సైంటిస్టులు చెప్తున్నారు. మనుషులు, జంతువులపై ఈ ఫంగస్ దాడి చేస్తే వాంతులు, కాలేయ వ్యాధి, పునరుత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చైనా నుంచి మిషిగన్ ల్యాబ్ వరకు ఈ సుదీర్ఘ ప్రయాణం వెనక కథ ఏంటి? కేవలం అధ్యయనాలేనా లేక కుట్రలా? అమెరికా చెబుతున్న అంశాలు, చూపిస్తున్న ఆధారాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏకంగా FBI డైరెక్టరే చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. కేవలం ప్రయోగాలే అయితే డ్రాగన్ కంట్రీలో అవి చేస్తే సరిపోతుంది. కానీ అమెరికన్ ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సీన్ సిద్ధం చేశారు? చైనా ఆగ్రో టెర్రరిజంకి ప్లాన్ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ని ప్రయోగిస్తోందా? ఇప్పటికే చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న 2 సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేయురాలు. ఈ ఫంగస్పై పనిచేస్తున్న జియాన్కి కమ్యూనిస్ట్ పార్టీ నిధులు సమకూరుస్తోంది. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోంది అని FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే కుట్ర అంటున్నారు పటేల్. ఈ కుట్ర వీసా మోసానికి పాల్పడినట్టుగా అమెరికా ఆరోపిస్తోంది. వుహాన్ ల్యాబ్లో జరిగిన సృష్టి మళ్ళీ మిషిగన్ ల్యాబ్లో రిపీట్ కాకూడదు అని అమెరికా భావిస్తోంది. అందుకే అమెరికా అలర్ట్ అయింది. అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ని చాలా సీరియస్గా తీసుకుంది. అమెరికా మీడియా కూడా డ్రాగన్పై చిందులు తొక్కుతోంది. అసలే అమెరికాని చూసి చైనా రగిలిపోతోంది. అగ్రరాజ్యంపై కత్తులు నూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. చైనా ఏమైనా చేయొచ్చు అనే అగ్రరాజ్యానికి అనుమానంగా ఉంది. ఇవన్నీ కలిసి చైనా ఫంగస్పై అలారం బెల్స్ మోగిస్తున్నాయి.